వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకొక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చా. అదేంటి అంటే ఇంద్రమ్మ ఇల్లు. సో ఇంద్రమ్మ ఇల్లు అంటే కేవలం ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు. కానీ ఇప్పుడు ప్రభుత్వం జీవో తీసుకొని వచ్చింది అండ్ ఇంద్రమ్మ పథకంలో కూడా చాలా మార్పులే తీసుకొచ్చింది. ఇక మీదట గుడిసె ఉండే వాళ్ళకి ఆ గుడిసె తీసేసి ఇంద్రమ్మ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకునేటట్టు. అంతేకాదు, ఏదైతే రేకులుందో రేకులపైనే స్లాబ్ వేసుకునేటట్టు. సో గతంలో ఇచ్చిన ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన రిపేర్స్ చేసుకునే ఆర్థిక పరిస్థితి లేక ఆ ఇళ్ళన్నీ కూడా శిథిలావస్థలకు చేరుకున్నాయి అండ్ ఇంకొన్ని ఇళ్ళు చాలా పాడైపోయిన పరిస్థితిలో ఉన్నాయి. సో మరి వాటిని అన్నింటినీ రిపేర్ చేయాలంటే కూడా అక్కడ వాళ్ళకి డబ్బులు చేతిలో లేని పరిస్థితి. సో వీళ్ళందరి కోసమే నేను తీసుకొచ్చిన గుడ్ న్యూస్. అండ్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన జీవో జారీ చేసింది అండ్ దాంతోపాటు 2 లక్షల రూపాయలు ఇస్తాం అని కూడా ప్రకటించింది. సో ఇది ఒక గుడ్ న్యూసే. కాబట్టి మరి ఎవరికి ఇస్తారు, ఎక్కడ అప్లై చేయాలి, నియోజకవర్గానికి ఎన్ని ఇల్లులు ఉండబోతున్నాయి, సో ఇట్లాంటి విషయాలు కూడా చెప్తాం. సో ఇది వరకు ఇంద్రమ్మ పథకం గురించి ఇంకోసారి రీకాల్ చేసుకుందాం. ఇంద్రమ్మ ఇల్లు కావాలి అంటే ఖాళీ స్థలం ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కాకుండా ఉండాలి, 4-వీలర్ వెహికల్ లేకుండా ఉండాలి అండ్ గ్రామాల్లో కావచ్చు అండ్ పట్టణాల్లోకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు 1,00,000 రూపాయలు మించకుండా ఉండాలి. సో ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిందే. సో అందుకనే కుప్పలు తిప్పలుగా ఇంద్రమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన చోట కూడా సిటీస్లో మాకొద్దు, ఆ కన్స్ట్రక్షన్ భారాన్ని మేము మొయ్యలేము అనే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ వాళ్ళు వద్దని రిటర్న్ పంపించి మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి అని అర్జీ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు నియోజకవర్గాల వారీగా, సో ప్రతి నియోజకవర్గంలో 500 ఇంద్రమ్మ ఇళ్ళు అండ్ ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన 1000 మంది లబ్ధిదారులను హౌస్ రిపేర్ కోసం ఎంపిక చేయాలి అని అధికారులకి ఆదేశాలు జారీ చేసింది సర్కారు. అంటే 500 ఇళ్ళు సపరేట్ నియోజకవర్గానికి ఇంద్రమ్మ ఇల్లు. అంటే వీళ్ళు ఈ స్కీమ్లో ఇల్లు స్థలం ఉండి ఇంద్రమ్మ ఇల్లు కోసం అర్జీ పెట్టుకున్న వాళ్ళు. అండ్ ఏదైతే నియోజకవర్గానికి 1000 మంది అని నేను చెప్తున్నానో, సో ఆ 1000 మంది కూడా హౌస్ రిపేర్కి సంబంధించి కావచ్చు, లేదంటే గుడిసెలు ఉన్నవాళ్ళు అక్కడనే ఒక చిన్న స్లాబ్ వేసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే రేకులు ఉండేవాళ్ళు రేకులు తీసి ఆ రేకులపైన స్లాబ్ వేసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇల్లు రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంద్రమ్మ ఇల్లు గతంలో ఆ మంజూరైన ఇంద్రమ్మ ఇల్లు శిథిలావస్థలో ఉంటే వాళ్ళు కొత్త ఇంద్రమ్మ ఇల్లుకి అర్హులుగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు ఒకసారి వచ్చింది అంటే మళ్ళీ వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు రాదు. కాకపోతే ప్రభుత్వ అధికారుల సర్వేలో గనక ఆ ఇంద్రమ్మ ఇల్లు శిథిలావస్థలో ఉంది, ఇంకా ఆ ఇల్లు నివాస యోగ్యం కాదు అని అధికారులు కనుక డిక్లేర్ చేస్తే వాళ్ళకి అదే స్థలంలో ముందు మంజూరయ్యే ఇంద్రమ్మ ఇంటి దగ్గరనే ఇంకొక ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుంది. సో ఒక పక్క ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని 27,000 ప్రభుత్వం పెంచిన సంగతి అందరూ కూడా తెలిసింది. అండ్ దాంతోపాటు ఇల్లు రిపేర్కి సంబంధించి కూడా ఇప్పుడు 2 లక్షల రూపాయలు పెంచింది. సో దీనికి సంబంధించిన అర్జీ ఎక్కడ పెట్టుకోవాలి అంటే ప్రజాపాలనలో ఇప్పటివరకు ఎవరైతే దరఖాస్తులు చేస్తున్నారో సేమ్ వాళ్ళు కూడా అక్కడే వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాలి. అండ్ కలెక్టర్ ఆఫీసుల్లో కూడా అర్జీలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. అండ్ గ్రామంలో సంబంధించిన సర్పంచుల దగ్గర కూడా ఈ అర్జీలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. సో ఇది ఒక గుడ్ న్యూసే. ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లు కేవలం ఖాళీ స్థలంలో ఉంటే మాత్రమే ఇల్లు కట్టుకునే అవకాశం. కానీ ఇప్పుడు ఇల్లు రిపేర్ చేసుకోవడానికి 2 లక్షలు అండ్ శిథిలావస్థలో ఉండే ఇంద్రమ్మ ఇల్లుని మళ్ళీ అదే ప్లేస్లో కొత్తగా ఇంద్రమ్మ ఇల్లు కట్టేయడానికి ప్రభుత్వం అవకాశం. అండ్ ఇది ఊర్లలో ఉండే వాళ్ళకి. మరి హైదరాబాద్ లాంటి సిటీలో ఉండే వాళ్ళకి ఏంటి? సో హైదరాబాద్లో ఇంద్రమ్మ ఇల్లు కట్టేయడం అంటే చాలా 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 కష్టమైన పని. కాకపోతే 2వ దఫా ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఎవరైతే డబుల్ బెడ్రూమ్ వద్దు అనుకునేవాళ్ళు అండ్ ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. సో 1,00,000 ఇంద్రమ్మ ఇళ్ళని ప్రభుత్వమే కట్టించాలి అని నిర్ణయించింది. ఎందుకంటే అంత ఆర్థిక స్తోమత ఉండదు అండ్ అంత ఆర్థికంగా కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సో ప్లేస్కి సంబంధించిన అలొకేషన్ కూడా ఆల్రెడీ జరుగుతుంది. దానికి సంబంధించి పనులు కూడా ప్రారంభమయ్యాయి. సో ఇంకా ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు ఆ దరఖాస్తులకు సంబంధించిన స్టేటస్ ఎలా ఉంది అనేది ఆన్లైన్లో ఇప్పటికే అప్లికేషన్ చూస్తే ఆ స్టేటస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది. సో ఒక పక్క ఊర్లలో రిపేర్కి సంబంధించిన 2 లక్షలతో పాటు హైదరాబాద్లో 1,00,000 ఇంద్రమ్మ ఇల్లు అందుబాటులోకి రాబోతుంది.